మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఏదైనా సరే ఎవరేమన్నా మన సంపాదన, మన ఉద్యోగం, మన వ్యాపారం మనకి మనమే చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏర్పడుతుంది. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నా అవి సమస్యపోతుంది. ఉద్యోగం లభిస్తుంది. గ్రీన్ కార్డ్, వీసా సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త సానుకూలపడతాయి. వ్యాపారపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. పంచమంలో కేతువు, అయితే తృతీయంలో గురువు బాగున్నారు. లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవి ఉన్నాయో వీరికి లభిస్తాయి. మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఏదైనా కష్టే ఫలినట్టు మీ కష్టం తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి ఈ వారం సమస్య పోయే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారరీత్యా కూడా మంచి సానుకూలంగా ఉంది. సప్తమ రాశ్యాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు ఆరింటున్నారు. కాస్త ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండకపోవచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీరికి సానుకూలపడుతుంది. ఒక భూమిని కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనాలనుకుంటారు. అది ఈ వారం నెరవేరే విధంగా గోచరిస్తుంది. సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు ఎటువంటి లోటు లేకుండా చక్కగా చేయాలని నిర్ణయించుకుంటారు. సంతాన అభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమీ లేవు. చక్కగా విద్యాభ్యాసం కావచ్చు, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, రాత పరీక్షలు, ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు సానుకూలంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే వ్యాపారాన్ని సక్రమంగా చేయగలమా లేదా అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అయితే మీకున్న తెలివితేటలు, మనస్సంకల్పం అందరినీ మెప్పిస్తుంది. ముక్కుసూటితనంగా వెళ్ళడమే మేలని గ్రహిస్తారు. కొన్ని విషయాల్లో నిర్మోహాటంగా మాట్లాడడం కూడా ఒక అందుకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళెవరో పక్క వాళ్ళెవరో మీకు స్పష్టంగా తెలుస్తుంది. దైవానుగ్రహం మీకు చక్కగా తోడుంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైంది కాబట్టి, శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా అష్టోత్తరం ప్రతిరోజు పఠించడం, అదేవిధంగా సుందరకాండ పారాయణం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా సరే రోజు పఠించడం కానీ లేదా వినడం కానీ చేయండి. అలా కాని పక్షంలో సుందరకాండ పైన రోజు పెట్టండి. దానివల్ల ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా ఈ రాశివారు శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం లక్ష్మీ తామర వృత్తుతో దీపారాధన చేయడం, అమ్మవారికి మొగలుపూ కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవెల కుంకుమతోటి కుంకుమార్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.